హాయ్ ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ హేమంత్, న్యూరోకేర్ హాస్పిటల్ గుంటూరు. మీరు శబరిమల వెళ్తున్నారా? అయితే ఈ రీల్ తప్పక చూడండి. రీసెంట్గా కేరళ అండ్ కర్ణాటక గవర్నమెంట్స్ శబరిమల వెళ్ళే యాత్రికులకి హెల్త్ అడ్వైజరీ ఇష్యూ చేసినాయి. బ్రెయిన్ ఈటింగ్ బ్యాక్టీరియా నదులు అక్కడ ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి అని. అసలు ఈ బ్రెయిన్ ఈటింగ్ బ్యాక్టీరియా అంటే ఏంటి? ఇది కొంచెం వెచ్చగా ఉండే నదుల్లో, అలాగే మెయిన్గా జలాశయాల్లో ఉండే బ్యాక్టీరియా. ఎప్పుడైతే మనం మునిగి దానిలో స్నానం చేస్తామో మా ముక్కులోకి వాటర్ వెళ్తాయి. ఆ ముక్కు ద్వారా ఈ బ్యాక్టీరియా అనేది లోపలికి వెళ్తుంది. నిజం చెప్పాలంటే ఇది యాక్చువల్లీ బ్యాక్టీరియా కాదు, ఇది ఒక అమీబా. ఇలా ముక్కులోంచి మెదడులోకి వెళ్ళి మెదడుని తినటం మొదలు పెడుతుంది. ఇది ఒక డేంజరస్ టైప్ ఆఫ్ మెదడు ఇన్ఫెక్షన్ అండ్ ఇది వస్తే తప్పించుకోవడం చాలా కష్టం. కానీ ఇది యాక్చువల్లీ అంత కామన్ కాదు, ఇది చాలా చాలా రేర్. అయినప్పటికీ ఇది పంబా నదిలో డిటెక్ట్ అవటం వల్ల కొన్ని అడ్వైజరీ అనేది ఇష్యూ చేశారు. సో ఈ బ్రెయిన్ ఈటింగ్ బ్యాక్టీరియా నుంచి తప్పించుకోవాలి అంటే ఆ వాటర్లో మునగకుండా చేతులు కాళ్ళు కడుక్కోవటం, తల మీద చల్లుకోవటం లాంటివి చేయొచ్చు. ఒకవేళ ఫీవర్ వచ్చినా, బాగా సివియర్ హెడేక్ వచ్చినా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. గుర్తుంచుకోండి, నీళ్ళలో మునగనంతకాలం మీరు సేఫే. రెగ్యులర్ వాటర్ బాడీస్లో కూడా ఇది ఉండే అవకాశం ఉంటుంది. సో జలపాతాల్లో వాటిలో మునగకుండా కొంచెం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే హ్యాపీగానే ఉంటారు. థ్యాంక్ యూ.